అవిధేయులైన వారిని గూర్చియే కదా. అది అవిధేయులైన వారిని గూర్చియే కదా. 1-2 సంవత్సరాల అవిధేయులు కాదు, 40 ఏండ్ల కాలం వారు ఏమైపోయారంటే దేవుని దృష్టికి అవిధేయులైపోయారు గనక యేసు ప్రభు కోపగించాడు, యేసు ప్రభు బాధపడ్డాడు. అరే, వీళ్ళు నా మార్గాలు తెలుసుకోలేదు, వీళ్ళ హృదయాన తప్పిపోవు ప్రజలు అని అవిధేయులను గురించి ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపరని. అందుకే పౌలు భక్తునికి భయము. అవిధేయత కలిగిన వాడు ఎందులోకి ప్రవేశించాడంటే విశ్రాంతిలోకి ప్రవేశించాడు. అవిధేయతలు కలిగిన వాడు ఎందులో ప్రవేశించలేడంటే విశ్రాంతిలో ప్రవేశించలేడు. విశ్రాంతి పొందుకోలేడు, విశ్రాంతికి చేరలేడు. ఎందుకంటే విశ్రాంతి ప్రభువైన యేసుక్రీస్తు వారు గనక, విశ్రాంతి ఇచ్చువాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు గనక. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పినవాడు ప్రభువు. విశ్రాంతి అయ్యున్న దేవుడు